నమస్తే, నేను బారావత్ రవికుమార్ నాయక్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలంగాణ రాష్ట్ర యావత్ సమాజానికి నేను ఒక చిన్న మెసేజ్ చెప్పదలుచుకున్నా. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు ఏం చేశారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలలో అందరినీ మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేము, కానీ వాళ్ళ కులవృత్తిలో మనం అభివృద్ధి చేయొచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ కులవృత్తి ఏదైతే ఉందో దాంట్లో మనం అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు డిసైడ్ చేసి వాళ్ళ కులవృత్తిని అభివృద్ధి ఎలా అంటే బర్లు, అలాగే గొర్రెల పంపిణీ కార్యక్రమం, చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లాంటివి చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మాకు మేకలు, బర్రెలు, గొర్రెలు, గీర్లు ఏమొద్దు, మాకు ఉద్యోగాలు కావాలి అన్నారు. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ అందరిని మేము ఉద్యోగాలు ఇవ్వలేం, కానీ కులవృత్తి డెవలప్ చేసుకోవాలి అని మాట్లాడాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇది కేసీఆర్ ముందే ఆలోచించి వాళ్ళ కులవృత్తిని అభివృద్ధి చేసిండు. మరి ఈయనకి ఇప్పుడు అర్థమైందా అంటే అధికారంలోకి వస్తే